హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి మళ్ళీ చేపలు తీసుకుని వచ్చింది అనుకుంటున్నారా? అవును ఫ్రెండ్స్, నేను డోకరా కడతాకి వెళ్ళి అటు నుంచి అటు చేపల మార్కెట్కి అయితే వెళ్ళాను ఫ్రెండ్స్. వెళ్ళినప్పుడు ఫ్రెష్గా పొద్దున అయితే 8:30 ఆ టైంలో అనమాట. అప్పుడే కాలం నుంచి పట్టుకొచ్చిన చేపలు, జల్లలు, మట్టగుడుసులు, నెత్తళ్ళు, జోబుడాలు, చైనా గొరకలు, అసలు ఎన్ని రకాల చేపలు ఉన్నాయో, నాటు గొరకలు, ఇవేమో చిన్న చిన్నవి మెత్తల్లో ఏదో అంటారు, అవి గొరకలు. ఎన్ని చేపలు అసలు చెప్పలేము. అసలు ఫ్రెష్గా అప్పటికప్పుడు తీసుకొచ్చిన చేపలు. నేనైతే అక్కడ చైనా గొరకలు తీసుకున్నాను. అవి ఫ్రై చేస్తే చాలా చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటున్నారు, అందుకనే తీసుకున్నాను. అవి నేను 150 రూపాయలు పెట్టి కొన్నాను చేపలు. అవి చేయించడానికైతే 120 రూపాయలు అడిగాడు. మా ఇంటి దగ్గరే తోక తీసేసేవచ్చు, కానీ నేను రాత్రే గోరింతాకు పెట్టుకున్నాను అనమాట. మళ్ళీ గోరింతాకు పోతుందేమోనని భయంతో తీసుకుని అక్కడే చేయిస్తున్నాను. ఎంతకి తీసుకున్నామో అంతకే చేయించుకున్నాను. చేయించుకొని ఇంటికైతే తీసుకొచ్చాను. వాళ్ళే చక్కగా డిజైన్ లాగా కట్ చేసి ఇచ్చాడు ఆయన, శుభ్రంగా కడిగేసి. నేను ఉప్పేసి ఇంకా ఇంటి దగ్గర కడుక్కొని పసుపు, ఉప్పు, కారం అన్నీ, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు అన్నీ వేసి శుభ్రంగా బాగా మసాలాలు పట్టించాను అనమాట. అంటే ఎక్కువ చేపల ముక్కలు కదా, అవి ముక్కలు అయితే చేయలేదండి. అదే ఫుల్ చేపే, అది చిన్నవి పెద్దవి అన్నీ ఉన్నాయి. అవి 10 చేపలు ఉంటాయి అనుకుంటా. అవి నేను లెక్క పెట్టలేదు. దానికి తగ్గట్టుగా ఉప్పు, కారం, మసాలా అంతా వేసాను. ఇంకా వేరే మసాలాలు అయితే నేనేమి వేయలేదు, గరం మసాలాలు అలాంటివి ఏమి వేయలేదు. లాస్ట్లోనేమో కొంచెం ధనియాల పౌడర్ అయితే వేసాను. కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది కదా, ఎప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్టే వేస్తాను, ఇంకా ఏమి వేయను కదా అని చెప్పేసి అవి వేసాను. వేస్తే ఇంకా మంచి ఫ్లేవర్ అనేది వచ్చింది, చాలా చాలా బాగుంది. ఇలాగ ప్యాన్లో ఇంకా ఆయిల్ పోసుకొని ఒక 100 గ్రాములంత ఆయిల్ పోసుకున్నాను. ఇంకా అన్ని చేపలు ఫ్రై చేయాలి కదా అని చెప్పేసి పోసుకున్నా. ఎటువంటి కలర్ కూడా నేనేమీ వేయలేదు, న్యాచురల్గా అనమాట. మనం కలర్ వేస్తే కలర్ఫుల్గా కనిపించింది, కానీ అది ఆయిల్లోనే చక్కగా ఎర్రగా ఏగుతాయి. ఇటే పక్క గోంగూర టమాటా వండుతున్నాను. నాకు చేపల కూర వండితే గోంగూర టమాటా కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంటుంది. గోంగూర కడిగేసుకొని ఓ 1/4 కేజీ టమాటాలు, ఒక 100 గ్రాములని పచ్చిమిర్చి, 2 స్పూన్లు కారం, పసుపు, ఉప్పు, అందులోనే ఆయిల్ పోసేసుకోవాలి. ఒక ఉల్లిపాయ ఒక సగం వేసేసి ఇంకా చక్కగా మగ్గ పెట్టేసుకొని మెదిపేసుకుంటే సరిపోతుంది. అది అలా తింటే సూపర్గా ఉంటుంది. కొంచెం కొత్తిమీర కూడా జల్లేసుకొని. ఇటైతే చేప ముక్కలు అయితే చక్కగా ఫ్రై అయిపోయినాయి చూసారా. లోపలికంటూ నేను సిమ్ మీద పెట్టి బాగా ఫ్రై చేశాను. అవి ఘాట్లు బాగా పెట్టాడు కదా తను, బాగా లోపల నుంచి బాగా ఏగినాయి అన్నమాట అవి. అసలు చేప ఏగుతుంటే ఎంత మంచి స్మెల్ వస్తుందో, చాలా బాగుంది ఫ్రెండ్స్. అసలు మీరు ఒకసారి ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. నేను ఈ ఫిషెస్ అయితే చాలా ఎక్కువగా తీసుకొస్తూ ఉంటాను, పిల్లలు మంచిగా ఎంజాయ్ చేసుకుని తింటారు. నేను అన్నంతో తిందాం అనుకున్నాను, కానీ అప్పటికి అన్నం ఉడకలేదు. రైస్ కుక్కర్లో పెట్టాను, 2 పొయ్యిలు ఖాళీ లేవని చెప్పేసి రైస్ కుక్కర్లో పెట్టాను. అందుకనే ప్లేట్లో పెట్టుకున్నా. నాకు అవి చేప ముక్కలు చూస్తుంటే ఇంకా నోట్లో నుంచి లాలాజలం వచ్చేస్తుంది, ఎప్పుడెప్పుడు తినేసేవాలా అని చెప్పేసి.